సార్ ఇప్పుడు ఎంత సిల్లీగా చంద్రబాబు గారిపై ఆరోపణలు చేస్తున్నారు అంటే ఈవెన్ ఇంకా తిరుపతి ఇష్యూ వచ్చింది కాబట్టి ఈరోజు బ్రహ్మోత్సవాలు మొదలవుతున్న సందర్భంగా సతీ సమేతంగా వెళ్ళి చంద్రబాబు గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. సో అక్కడ ఆయన అక్షింతలు వేస్తే అక్షింతలు ఇట్లా అన్నటప్పుడు అవి కింద పడిన నేపథ్యంలో వీళ్ళు ఏం చెప్తున్నారు చూసారా, అక్షింతలు కూడా కొంచెం సేపు కూడా ఉంచుకోలేకపోయారు చంద్రబాబు గారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని చెప్పి ఆయనే ఒక మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూస్తే టీటీడీ కొత్తగా శ్యామలరావు ఎవరైతే ఉన్నారో ఆయన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మార్చారు అని చెప్పి మనం న్యూస్ అయితే బయటకు వచ్చింది. అంటే గతంలో కూడా మరి రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చినప్పుడు మరి అప్పుడు ఈవో అధికారాలతోనే తీసుకొచ్చి ఉంటారంటారా? మరి అప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ విధానంలోనే కదా ఇదంతా జరిగింది, మరి అప్పుడు వాళ్ళకి సంబంధం ఉండదా? దీన్ని ఎంక్వైరీ ఎలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? అసలు మొత్తం బయటికి వచ్చేసింది. ఇక్కడ ఏంటి అంటే రివర్స్ టెండరింగ్ లేదు, వాళ్ళ బొంద లేదు, ఏమి ఇదంతా ఏంటి ఒక కుట్రతోటి చేశారు. నువ్వు పవిత్రమైన నాకు ఎటువంటి కలుషితం కాని ఆవు నెయ్యి ఇవ్వాలి అని వీళ్ళు చెప్పారు, వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు వాళ్ళకి ఆన్ రికార్డ్ అది ఉంది. ఆఫ్ రికార్డ్ ఏం చెప్పారు, తక్కువ రేటుకి వేసుకో, నువ్వు ఉత్తరాఖండ్ నుంచి కొవ్వు తెచ్చి ఇందులో కలుపుకో, మేము చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంటాము, ప్రాఫిట్లో ఇద్దరం 50-50 అన్నారు. ఇప్పుడు మామూలుగా ఏంటి అంటే మంచి మంచి బియ్యం ఒక కిలో తీసుకొచ్చారనుకో, ఒక కిలో మంచి బియ్యం తీసుకొచ్చి అందులో ఒక పావు కిలో నూకలు, ఓ పావు కిలో రాళ్ళు కలిపి పెడితే ఏమవుతుంది? మంచి బియ్యం రేటు 100 రూపాయలకి తెచ్చారనుకో, కిలో 100 రూపాయలకి తెచ్చారు. 100 రూపాయలకి తెచ్చి నేను నీకు 90 రూపాయలకే ఇస్తున్నాను అని చెప్పి ఈ కిలో బియ్యంలో ఒక అరకిలో ఎక్కువ ఈ రాళ్ళు నూకలు ఇవన్నీ కలిపి పోసారనుకో, ఏమవుతుంది? వాడికైతే ప్రాఫిట్ అయితే కనపడుతుంది కదా. అది జరిగింది ఇక్కడ, మొత్తం జరిగింది వ్యవహారం అది. అంటే మొత్తం నెయ్యి లేదు అక్కడ. అందులో నెయ్యి రేటు 319 రూపాయలకి నేను ఇస్తానని చెప్పేశాడు. అంతకుముందు 6 నెలల ముందర ఇదే ఏఆర్ డైరీ వాడు నేను ఇంత రేటుకి నేను ఇవ్వలేనని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అంతకన్నా తక్కువ రేటుకి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చావు? సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని నువ్వు ఏదో ఒకటి ఇవ్వవా, మేము ఉన్నాం కదా ఇక్కడ చూసుకోవడానికి అన్నారు. లడ్డు ప్రసాదం చూసిన ప్రతి వాడికి కూడా అర్థమైపోతుంది. ఆ లడ్డు మామూలుగా ఇటు చేతిలో పట్టుకుంటేనే వాసన రావాలి, అది నలిపి ఇటు దగ్గరగా వాసన చూసినా వాసన రాలేదు. ఈ మొత్తం ఈ వ్యవహారం మొత్తం అంతా కూడా ఏదో తెరచాటులో జరిగింది కాదు. జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. కరుణాకర్ రెడ్డికి, సుబ్బారెడ్డికి, ఆ ఏఆర్ డైరీకి, బోలో బాబాకి, ఈ వైష్ణవి డైరీకి, ఈ ధర్మారెడ్డికి, వీళ్ళందరికీ అనుసంధానం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అందుకనే మీరు గమనించండి, ఈ లడ్డు వ్యవహారం వచ్చిన దగ్గర నుంచి భుజాలు తడువుకుంటూ జగన్మోహన్ రెడ్డి 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాడు. ఎప్పుడైనా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్సులు, అవి ఫేక్ ప్రెస్ కాన్ఫరెన్సులే, రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్సులు అది వేరే విషయం, కానీ ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు ఎప్పుడన్నా పెట్టాడా? అంటే ఏంటి? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే వాడు ఎవడో భుజాలు తగులుకున్నట్ట, మన భుజాల మీద ఏమన్నా ఉన్నాయా అని. అంటే వాడు దొంగే కాబట్టి. అందుకని వచ్చి ప్రతిసారి వివరణ ఇవ్వటం, నువ్వు నీకేం సంబంధం లేదు, ధర్మారెడ్డితో చెప్పించు. వచ్చి సుబ్బారెడ్డి హైకోర్టులో కేసేస్తాడు, ఏపీ హైకోర్టులో కేసేస్తాడు. సడన్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంకో కేసు ఎందుకు వేసాడు అంటే దొంగలకి భయం అన్నమాట. ఎక్కడో ఒక్కడి నుంచి మనం ఈ విచారణ ఆపించాలి అని. నువ్వు ఎట్లా ఆపుతావు? సాక్షాత్తు సుప్రీంకోర్టే విచారణగా ఆదేశాలు ఇచ్చింది. సిట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్టు, అందులో పనిచేసిన అధికారులు అత్యంత సమర్థవంతంగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఇంటిగ్రిటీకి, హానెస్టీకి పెట్టింది పేరు అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. సిట్టులో ఉన్న ఆఫీసర్లు
వాళ్ళందరి జాబితా ఇచ్చారు సుప్రీంకోర్టుకి. మీరు చూసుకోండి, కూడా చెప్పడం జరిగింది. మొత్తం సొలిసిటర్ జనరల్కి ఇచ్చారు, సుప్రీంకోర్టుకి ఇచ్చారు, అందరికీ ఇస్తే వాళ్ళు చదువుకొని ఇంత అద్భుతమైన మనుషుల్ని సిట్టికి వేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళందరూ అభినందిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కూర్చొని సిట్టు లేదు బిట్టు లేదంటే వస్తుంది, సిట్టు వస్తుంది, బిట్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇక్కడ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నది అనేది జరుగుతున్న పరిణామాలు మొత్తం చూస్తే అర్థమవుతున్నది. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. తిరుపతి లడ్డు విషయానికి సంబంధించి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదు. మొత్తం దేవాలయం మొత్తం ప్రక్షాళన చేసిన తర్వాత ఆ విషయాన్ని బయట పెట్టారు తప్ప రాజకీయ కారణాలతోటి ఎప్పుడు చూడలే. రాజకీయ కారణాలతో చూస్తున్నది జగన్మోహన్ రెడ్డి. అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆ పిచ్చివాగుడంతా కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. అందరూ అసలు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు తను మాట్లాడింది బాగా ప్రజల్లోకి వెళ్తున్నది అనుకుంటున్నాడు. ఎక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరూ సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ పిచ్చివాగుడు ఇతనికి ఏదో మతిపోయింది, కొంచెం మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఇతని ప్రమేయం లేకపోతే ఇతను ఇట్లా ఎందుకు మాట్లాడతాడు అనే అందరూ అనుకుంటూ ఉన్నారు.